హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. వామ్మ ఇన్ని విషయాల మామూలుగా లేదు. ప్రోమో 77th డే ఫస్ట్ ప్రోమో వచ్చింది. ముఖ్యంగా యష్మి 6 దాటితే అంతే అంట. 6 దాటితే యష్మి గురించి మీకు తెలియదు, 6 తర్వాత ఎలా ఉంటుందని శ్రీ సత్యంగా వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. అసలు నాగార్జున గారు ఏ బ్రాండ్ అమ్మా నీది అన్నాడు. వామ్మో. సో మేబీ ఉండొచ్చు, కామనే సినిమా ఫీల్ అయింది, బయట కూడా తాగుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం తెలవకుండా అనకూడదు. 6 దాటితే మరి తాగుతుందా, ఇంకేమైనా చేస్తుందా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ప్రోమోలోనే చెప్తారో మరి, మీరు ఎపిసోడ్లో అయినా చెప్తారో లేదో మరి, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే కోన వెంకట గారు హైలైట్ ఈరోజు. చాలా పెద్ద స్థాయి ఆయనది. ప్రస్తుతానికి సినిమాలు చేయకపోవచ్చు కానీ చాలా పెద్ద స్థాయి. ఇక చాలా బాగా మాట్లాడారు కూడా. పృథ్వీకి బలుపు అనే టైటిల్ ఇచ్చారు. సో హైలైట్. ఇంకా అలాగే అమర్దీప్ ఎమోషనల్ కదా, బాగా ఎమోషనల్ పర్సన్ ఆయన. నిక్కి వస్తే కప్పుతోనే రావాలి, నీకేదనిపించింది దాంతో నామినేట్ చేయి ఓయ్. వామ్మో అరిచేసాడు. చాలా చాలా బాగుంది. ఇంకా కోన వెంకట గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ అట. మన ముక్కు అవినాష్ గారే చెప్పారు. చాలా గ్రేట్ కోన గారు. అంటే మీ స్థాయి, అంటే మీరు అంతా సినిమాలు చేసిన వాళ్ళు బిగ్ బాస్ చూస్తూ బిగ్ బాస్ నుంచి టాలెంట్ పిక్ చేసుకోవడం, బిగ్ బాస్ చూసి అందులో నుంచి మంచి టాలెంట్ పిక్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. అంటే యంగ్స్టర్స్ కూడా చాలా మంచిది, ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇంకా బిగ్ బాస్కు రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మీలాంటి వాళ్ళ వల్ల. సో నాకైతే చాలా బాగా అనిపించింది ప్రోమో. మీకే ఎలా అనిపించింది? అలాగే యష్మి 6 దాటితే ఏం చేస్తుందో కామెంట్ చేయండి.